హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి నజరానా. ఈరోజు మనకి మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే పునాస మామిడికాయలతో మాగాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఇలా తురుమునైతే తీసి పెట్టుకోవాలండి. నేనైతే ఒక 3 కాయలను తీసుకున్నానండి. పైన మనకి మోటికలా ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసి నీట్గా కడుక్కోవాలండి. తర్వాత ఒక మెత్తటి క్లాత్తో బాగా తుడిచిపెట్టుకోవాలండి. ఎక్కడ తడి అనేది లేకుండా బాగా నీట్గా అయితే తుడుచుకోవాలి. మనకి సీజనల్గానే కదండి, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈ పునాస మామిడికాయలతోని. చూడండి, ఇలాగా పెద్ద బెజ్జలు ఉంటాయి కదా, ఇలాగా దాంతో తురుముకోవాలండి. పైన పీల్ తీయకుండా మనం తురుముకోవచ్చు. ఇలా 3 మామిడికాయలని నేను తురుము పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక కంటైనర్లో మనం ఇలా లేయర్ కింద వేసుకోవాలండి. లేయర్గా వేసుకున్నాం కదా, పైన నార్మల్ సాల్ట్ కాకుండా ఇలా కళ్ళుప్పుతో ఒక లేయర్గా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. మళ్ళీ ఇలా మామిడి తురుము వేసుకుంటూ అలా లేయర్స్గా మొత్తం తురుమునంతా వేసుకొని చూడండి, ఇలాగా వేసుకోవాలి. దీనికైతే సాల్ట్ యూజ్ చేయకూడదండి, కళ్ళుప్పే వేయాలి. దీని నుంచి మనకి ఊట అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 3 డేస్ వరకు, 2 డేస్ ఉంచితే సరిపోతుందండి. తర్వాత చూడండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఊటంతా మనకి కిందకి దిగుతుంది ఉప్పు నుంచి, మామిడికాయ తురుము నుంచి. ఇప్పుడు మనకు స్టైనర్లో ఉడకపెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఊటంతా కిందకి రసం అంతా వచ్చేసి ఈ తురుము అయితే బయట మనం పచ్చళ్ళు ఇలా మామిడికాయది కొనుక్కుంటాం కదా, ఏం అవసరం లేదండి, ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూడండి, రసం అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండు మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి. బాగా ఎండిన తర్వాత ఈవినింగ్ చేసి మనం ఎండిపోయిన తర్వాత తీస్తాం కదా, అప్పుడు ఆ తురుముని మళ్ళీ అదే రసంలో వేసేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం తీసుకుంటే ఆ రసం అనేది మొత్తం ఈ మామిడి తురుము పీల్చేసుకుంటుంది. మనకి రసం అనేది ఏమి ఉండదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ బాగా డ్రై అయ్యే వరకు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలండి. మనకి ఎండ లేనప్పుడు ఒక 4 to 5 డేస్ వరకు టైం పడుతుంది. చూడండి, ఇక్కడ బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొలత కోసం ఒక చిన్న కప్పు తీసుకుంటున్నానండి. ఈ పచ్చడి అయితే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇది వెస్ట్ గోదావరి స్టైల్ పచ్చడి అండి. ఇప్పుడు కప్పులోకి తీసుకున్నాను కదా, ఈ ప్లేట్లో నేను సెపరేట్గా ఏదైనా కర్రీలోకి గ్రేవీ కోసం వేసుకుంటానండి. ఒక కిచెన్ టిప్లో కూడా మీకు పెట్టాను నేను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కప్లోకి తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 12 ఎన్నైనా తీసుకోవచ్చండి, తొక్క తీసి పెట్టుకోవాలండి. అలాగే ఆవాలు ఒక 2 స్పూన్లు, మెంతులు 1 స్పూన్ తీసుకోవాలండి. ఇవి రెండు కూడా వేయించుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కారం ఉంటుంది కదండి, అది ఒక 4 లేదా 5 స్పూన్ల వరకు తీసుకోవాలి. అలాగే ఆయిల్ వచ్చేసి నేను పప్పు నూనె తీసుకున్నానండి. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పప్పు నూనె బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ప్యాన్ పెట్టి
ఇందులో ఆయిల్ మాత్రం వేయకూడదండి. ఆయిల్ లేకుంటే అలా డ్రైగా మెంతులు బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలండి. మెంతులు వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచి వాసన వస్తుంది కదా, అప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి. చిటపటలాడుతుంది చూడండి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆవాలు కూడా వేసి చిటపటలాడే వరకు వేగనివ్వాలండి. మరి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళైతే ఇలా వేయించుకుంటే డైరెక్ట్గా పౌడర్ వేసుకుంటారు, కానీ ఇలా వేయించుకున్నది బాగుంటుందండి, మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది పచ్చడి కూడా. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అది ఎక్కడ మనకి తడి లేకుండా నీట్గా అయితే తుడిచిపెట్టుకోవాలి. నేను నీట్గా చేసి పెట్టుకున్నానండి. ఇందులో మెంతులు వేసి పౌడర్ చేసుకోవాలండి. మనం వేయించుకున్నాం కదా, వేడికి త్వరగా అయితే పౌడర్ అయిపోతుంది, మిక్సీలో ఏం వేయని అవసరం లేదు, మెత్తగా అయితే అయిపోతుందండి. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. మెంతులు వేయించడం వల్ల చేదు కూడా రాదు. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకొని మెత్తగా దంచి పెట్టుకోవాలండి. మనకి ఆవకాయకైతే రసాలు అవి ఇవి అని చెప్పి కాయలు కావాలి, సీజనల్గా కావాలి, కానీ ఈ మాగాయకి అవసరం లేదండి. ఏ మామిడికాయతో అయినా మాగాయ పచ్చడి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి, చిన్న బేసిన్ లాంటివి తీసుకొని అది ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోవాలి. అందులో కారం, ఆవాల పొడి, అలాగే మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిసింది కదా. ఇప్పుడు మామిడికాయ తురుము కూడా వేసుకొని బాగా ఈ కారం అంతా ఈ తురుముకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా తక్కువ చేసి పెట్టుకుంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. మనం మళ్ళీ ఉప్పు అయితే వేయనవసరం లేదు, ఎందుకంటే మనం ఉప్పులో ఊరబెట్టాం కదా, దానికి ఉప్పు అనేది ఉంటుంది, మనం మళ్ళీ ఉప్పు అయితే వేయనవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేడి చేయనవసరం లేదండి, అలా డైరెక్ట్గా వేయచ్చు. అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. మనం బయట కొనుక్కోకుండా ఇలా కొంచెంగా అన్ని రకాల పచ్చళ్ళు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 days పాటు పక్కన పెట్టి ఉంచాలండి. ఇప్పుడు మనకి పచ్చడి బాగా ఊరుతుంది, అన్ని కారం అన్నీ కూడా పచ్చడికి బాగా పడుతుంది. 3 రోజుల తర్వాత చూడండి ఇప్పుడు అంతా కలిసిపోయింది. కావాలంటే మనం పైన మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడు ఒక ఏదైనా చిన్న కంటైనర్లోకి పచ్చడిని వేసుకుందామండి. వెల్లుల్లి చూడండి ఊరింది కదా, బాగుంటుంది ఇందులో పచ్చడిలో వెల్లుల్లి. ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.